వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అబలులని అవమానిస్తున్నది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతమంది ఒక డిబేట్లో అయితే మా మహిళా నాయకురాల మీద చంపేస్తానని వెళ్తాడు ఆ మల్లాది విష్ణు అని ఆయన. నేను ఈ వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు. ఒకటి చివరగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. పోలీసులు వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి మీద వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. నిపుణులను అడుగుతాం, న్యాయ నిపుణులు ఏం బొంద అడగక్కర్లా. ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. అది నేరము. అతను మాట్లాడింది తీసుకెళ్ళి లోపల పడేయాలా, అతని మీద కేసు రిజిస్టర్ చేయాలని. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా, ఎక్స్పెల్ చేయాలా. అలాగే పార్టీ నాయకుడిగా అతను అందరికి కూడా మహిళల్ని అగౌరవపరచొద్దని చెప్పి ఒక ప్రెస్ నోట్ అతను, లేకుంటే ఒక సర్క్యులర్ వాళ్ళ పార్టీ నాయకులందరికీ పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మహిళల ఆగ్రహానికి గురవుతారు భవిష్యత్తులో, ఇటువంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకి, ముఖ్యంగా మగ నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఎనీ క్వశ్చన్? రోజమ్మ మాటలు పట్టించుకోక్కర్లేదండి. చీరలు పంపిస్తాం, గాజులు పంపిస్తాం అన్నది గతంలో. లోకేష్ బాబు నీకు చీరలు పంపిస్తాను, గాజులు అంది. మా యువ నాయకుడు ఎంతో హుందా